బైకర్ మూవీ రివ్యూ. యాక్చువల్గా చెప్పాలంటే బైకర్ కన్నా స్పీడ్ బ్రేకరో లేకపోతే స్లీపర్ కోచ్ 2+2 ఏసీ అలాంటిదని పెట్టుంటే బాగుండేది. అంటే సింబాలిక్ ఉండేది, మనం కూడా పిల్లలు తీసుకెళ్ళాలి పడుకోవచ్చు ఇంకా మంచిగా. అంటే కొంచెం అతిశయోక్తిలాగా అనిపించట్లేదా అని మీకు అనిపించచ్చు. లేదు, ఇట్స్ ద ట్రూత్. రెడ్ బుల్ తాగొచ్చినోడికి కూడా జోలపాట పాడిచ్చేస్తారనమాట. అదే మీరు ఫుడ్ తిని బిర్యానీ తిని 9కి 10కి షోకి వెళ్ళారంటే గురికే. హలో గైస్, ఒకటి బార్బిచ్ మీటింగ్స్ కొత్తగా వచ్చేది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. కావాలని డిలే చేయట్లేదండి. కేసు మ్యాటర్లో గుడ్ న్యూస్ ఉంది, కాకపోతే లాయర్స్తో కొంచెం టచ్లోకి వచ్చి నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అది తెలుసుకొని ఫస్ట్ ఆ స్టెప్ తీసుకొని తర్వాత అప్డేట్ ఇస్తే బాగుంటుంది అని. అది కొంచెం డిలే అవుతుంది అంతే. అదర్ దాన్ దట్ ఏదో ఊరిస్తూ కాదు. నాకు అసలు నేను ఆపుకోలేను, కడుపులో ఏదైనా ఉంటే చెప్పాలన్నట్టే ఉంటుంది. సో కొంచెం స్టే ట్యూన్, వస్తుంది అప్డేట్, మంచి అప్డేటే వస్తుంది. మొదలు పెడదాం. వాట్ ఈస్ మూవీ, వాట్ ఈస్ దిస్ రైడర్ అంటున్నారు. ఏంట్రా అంటే రైడర్ ఇస్ ద జెర్సీ ఆఫ్ ద వితౌట్ ది ఎమోషన్ ఆఫ్ ద సేమ్ మూవీ అన్నట్టు ఉంటుంది. అంటే తిప్పి చెప్తారు ఏంట్రా మ్యాటర్ అంటే సేమ్ కొంచెం జెర్సీ లానే వెళ్తుందండి, ఆల్మోస్ట్ జెర్సీ లానే వెళ్తుంది. కాకపోతే అందులో ఒక సోల్ ఉంటుంది, అందులో ఒక ఎమోషన్ ఉంటుంది. ఇందులో లేదు అని చెప్పను, కానీ కొన్ని సీక్వెన్సెస్లో కొంచెం ఎమోషన్ ఉంటుంది. బట్ నాట్ అప్ టు ద మార్క్, నాట్ ఈవెన్ క్లోజ్ టు జెర్సీ. అండ్ జెర్సీలో మెయిన్ ఇంకొకటి వర్కౌట్ అయింది ఏంటంటే మ్యూజిక్. యాక్టింగ్ కొంచెం ఆబ్వియస్లీ నాన్నగారు చాలా బాగా చేశారు. ఇక్కడ శరణ్ గారు మరి చేయలేదు అనలేను, కానీ ఆ లెవెల్కి లేదు. బట్ మెయిన్ దెబ్బ ఏంటంటే మ్యూజిక్ అండి. ఇట్లా ఊపు రావాలి. ఇప్పుడు ఆ ట్రైన్ సీన్కి వెళ్ళినా మన సాంగ్స్ కానీ, కమ్బ్యాక్ వచ్చేటప్పుడు వచ్చేది కానీ, ఆ బీట్ కానీ ఇక్కడ ఎలా ఉందంటే అదో మాదిరిగా కూడా కాదు, ఇంకా మంచి సీన్ని దింపేలాగా అనిపించింది. ఆ మ్యూజిక్ అయితే నాకు అస్సలు ఎక్కల. దట్ ఈస్ వన్ బిగ్ డిసప్పాయింట్మెంట్ ఈ ఫిల్మ్కి. అండ్ ఇంకొకటి విజువల్స్ కూడా అండి. ఇప్పుడు విజువల్స్ అనేది ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఐఎమ్ నాట్ సేయింగ్ హాలీవుడ్ సినిమా కంపారిజన్ అది కాదు, కానీ అరే ఆడు ఒకటి చేస్తున్నాడు. ఇప్పుడు హీరో మోటార్ సైకిల్ నడుపుతున్నాడు, ఇందులో రేసర్లా చూపిస్తున్నారు. నాకు ఎక్కడ ఒక సీక్వెన్స్ ప్రాపర్గా ఆయన బైక్ నడుపుతున్నట్టు కనిపించట్లేదు. ఆ హీరో నడుపుతున్నారా బైక్, వారా డూప్ ఉంటారు ఆబ్వియస్లీ, కానీ అది తెలియకుండా తీయడమే వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు మీరు F1 తీసుకోండి, ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ తీసుకోండి, అందులో యాక్టర్ కొన్ని సీక్వెన్సెస్లో అన్న ఏదో నడిపాడు, మేబీ నాట్ ఇన్ రేస్ ట్రాక్, మేబీ నాట్ 100 మైల్స్ పర్ అవర్. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఐదర్ మొత్తం ఇట్లా జూమ్ చేస్తారు, ఓన్లీ ఫేస్ కనిపిస్తుంది, లేదా వెనకాల మొత్తం ఎవరినో పెట్టి ఎవరినో నడిపించేసినట్టు దూరం నుంచి అసలు హెల్మెట్ లోపల ఏవి కనిపించదు. సో నాకు ఎక్కడ కనెక్ట్ అవ్వాలి అసలు. 10 మంది రేస్ చేస్తుంటే ఇందులో హీరో ఎవడబ్బా అన్నట్టు ఉంటుంది మనకి. అండ్ రేస్ సీక్వెన్సెస్ కూడా డర్ట్ బైక్, మోటోక్రాస్ అన్నట్టు అంటారు. అక్కడ స్ట్రైట్ రోడ్లో వెళ్తూ పడిపోతూ ఉంటారు జనాలు. ఏంట్రా అంటే వాట్ ఏ డేంజరస్ ఇది అన్నట్టు చూపిద్దామని. అండ్ దానికి తోడు ఒక కామెంటరీ ఉంటుంది, ఒరే ఎంత అంటే అరే ఇంకా ఆపరారే అన్నట్టు. ఓ ఇది, ఓ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఓ ఇది ఎక్కడ జరగలేదు, ఓ ఇది ఒక క్రేజీ డేంజరస్ ట్రాక్. ఎంత లేపుతారా, షో డోంట్ టెల్ అంటారు. ఈ సినిమా మొత్తం అయితే బిల్డప్ బాబాయ్ మ్యాక్స్ ఉంటుంది. ప్రతోడు లేపడే పేర్లు కొన్ని గుర్తురా అట్లా ఏ రేంజ్లో చెప్తారంటే, పా ఈ హీరో అంటే ఇదే, వాళ్ళ డాడీ పుట్టినప్పటి నుంచే మా కొడుకు కారణం జన్ముడు ద బెస్ట్ రేసర్ అంట. ఎందుకు అయ్యాడు, ఎట్లయ్యాడు ఏమో. చుట్టుపక్కల అందరూ వాడు ఏం నడిపాడరా, వాడి స్వాగ్ ఏంట్రా, వాడేంట్రా, వీడేంట్రా, దేశాన్ని దున్నేస్తాడ్రా వీడు, ఇంటర్నేషనల్ బెస్ట్ రేసర్ రా వీడు అంట. ఏడరా, నాకు కనిపించాలి. మీరు చెప్తే అవదు అక్కడ. అంటే ఇప్పుడు F1 మూవీ తీసుకోండి, ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ తీసుకోండి. ఆ మూవీలో వాళ్ళు నడుపుతుంటే మీకే అరే ఈడరా డ్రైవర్, ఈడేం నడుపుతున్నాడు రా అని ఉంటుంది. ఎక్కడ వాడు సడన్లీ ఇస్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఇది అన్నట్టు ఏం చూపిరు. అంటే కొన్ని చోట్ల చెప్తారేమో కానీ మోస్ట్లీ చూపిస్తారు. ఇందులో చెప్పడమే కానీ చూపించే సీక్వెన్స్లే ఉండవు. మళ్ళీ ఆ హీరో వాళ్ళ పేర్లు చెప్తున్నా కదా, సో ఫర్గెటబుల్ దిస్ ఫిల్మ్. నాకు పేర్లు గుర్తురావట్లేదు. నారాయణ్ అనుకుంటా ఇంటి పేరు, నారాయణ్ సమ్ పేర్లు ఉంటాయి. సునీల్ నారాయణ్ నాన్న పేరు, సన్ పేరు ఏదో నారాయణ అబ్బా. బట్ ఇన్నిసార్లు పేరు చెప్పి జపించి చిరాకు దొప్పుతుంది. ఓ సునీల్ నారాయణ, ఓ నారాయణ్, ఓ వావ్ అని. అమ్మ మాకు అనిపించాలి వావ్ అని. నువ్వు 10 సార్లు వావ్ అంటే నాకు వావ్ అనిపించదు. చచ్చిపోతుంటే నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే, అరే ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నాం, ఒక కొత్త కాన్సెప్ట్లో తీస్తున్నాం, ఇలాంటి సినిమాలు రావాలనే ఉంటుందండి, నాకు నచ్చాలనే ఉంటుంది. కానీ తీసినప్పుడు ధ్యాసగా శ్రద్ధతో తీయలేదనుకోండి చిరాకేస్తుంది. ఇప్పుడు సారపట్ట పరంపర ఆబ్వియస్లీ పేరు సాగుతుంటా, కానీ మన బాక్సింగ్ సినిమా ఉంటుంది ఆర్య గారిది, మీరు చూడండి. అది ఎంత బాగా తీశారా అనిపిస్తుంది నాకు. ఆ మ్యూజిక్ బాగుంటుంది, బాక్సింగ్ బాగా చూపిస్తారు. అండ్ మీరు ఇప్పుడు మన తెలుగు సినిమాల్లోనే సై తీసుకోండి, చెప్తా కంపారిజన్ చెప్తా. మళ్ళీ ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ, F1 ఈ సినిమాలో మళ్ళీ చెప్తా. ఎందుకురా అంటే మీకేం తెలీదు, నాకు ఏం తెలీదు. ఆ లెమాన్ రేస్ అని ఏదో ఉంటుంది, ఆ ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ డేట్ అని మనకేం తెలియదు. సినిమాకి వెళ్ళాం, చూసి కొంచెం బయటకు వచ్చి రీసెర్చ్ చేస్తే ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది. అసలు ఏంటి ఆ రేస్ ఏంటి, ఎన్ని ల్యాబ్స్, ఎందుకు కష్టం, వీడవ్వడు, వీడి టీం ఏంటి, అదంతా ఉంటుంది. ఇందులో ఏముందండి, ఏం చెప్పారు మీరు,
ఇప్పుడు ఈ రేస్ ఎన్ని ఎన్ని సర్క్యూట్స్ ఉంటాయి, పోనీ ఎన్ని ల్యాబ్స్ ఉంటాయి, దానికి ఏమైనా స్టాండర్డ్ ఉందా, ఒక 4 రేసులు గెలిస్తే ఛాంపియన్నా, ఒక రేస్ గెలిస్తే ఛాంపియన్నా, ఏదో చూపిస్తారు. ఇందులో ఒక రేస్ గెలుస్తాడు హీరో, అయిపోయింది ఈజ్ ద వావ్ ఆఫ్ ద వండర్ఫుల్ అంటారు. అంటే ఏం జరుగుతుంది? మీరు నాకు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇప్పుడు ఇది ఎమోషనల్ సినిమా అంటారా, ఎమోషన్ కూడా నాకు అంత వర్కౌట్ అవ్వట్లేదు. ఏదన్నా ఈ సినిమాలో వర్కౌట్ అయిందిరా అంటే అది ల్యాగ్. నెక్స్ట్ ఈ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఉంటాయండి. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ పాయింట్ అసలు హీరోకి వాళ్ళ ఫాదర్కి కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఆ హీరోకి హీరోయిన్కి కాన్ఫ్లిక్ట్ ఏంటి, అసలు ఆ మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటి, రెజల్యూషన్ ఏంటి అనేది అసలు చాలా ట్రివియల్, చాలా దీనికా ఇదా, ఐ థాట్ ఇంకేదో స్ట్రాంగ్ పాయింట్ ఉంటుందేమో అనుకుంటాం. దానివల్ల కూడా నేను అంత కనెక్ట్ అవ్వలేకపోయాను. అండ్ హీరోయిన్ తీసుకునే కొన్ని డెసిషన్స్ ఉంటాయి, ఇప్పుడు ఇదొద్దు అక్కడ చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని. హీరో కూడా ఇలా ఊపుకుంటూ వెళ్ళిపోతాడు. 25 year old నువ్వు లైఫ్ అంతా ఒక దానికి కేటాయించావు, అది ఆపేసి దాని జోలికి వెళ్ళను అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉండాలి, ఎలాంటి ఇంపాక్ట్ ఉండాలి, ఏది ఉండదు. నాకైతే అనిపించలే. దీనికి తోడు విలన్స్ అండి. ఈ క్లైమాక్స్లో నోడు ఉంటాడు, ఫస్ట్ హాఫ్ విలన్ నోడు ఉంటాడు. ఆ ఫస్ట్ హాఫ్ విలన్ కడితే నాకు అర్థమే కాడు. యు ఆర్ ద బెటర్ రేసర్, యు ఆర్ ద ఛాంపియన్, బట్ ఐ విల్ నాట్ అగ్రీ, నేను ఓడిస్తా అంటాడు. వాడు ఆడి ఈగో ఏంటో, వాడు ఏంటో నాకు అసలు ఆడి క్యారెక్టరైజేషన్ అర్థం కాల. ఆడు అంతే, ఎచ్చులు ఎక్కువ చేసేది తక్కువ అన్నట్టు ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ విలన్ ఆడోడు ఉంటాడు, మల్టీ మిలియనర్ అది ఇది అంటాడు. వాడు వేసుకున్న బట్టల దగ్గర నుంచి చేసే చాష్టల వరకు ఎక్కడ అది అనిపించదు. అండ్ చాలా ఈ సినిమాలో కొన్ని సిచ్యువేషన్స్ కూడా చాలా కన్వీనియంట్గా జరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. బట్ ఓకే, ఓవరాల్ ఈ సినిమా మెయిన్ అసలు వర్కౌట్ అవ్వకపోవడానికి నాకైతే కారణం ఎమోషన్ అండి. నేను ఆ ఎమోషన్కి అసలు కనెక్ట్ అవ్వలేదు. రాజశేఖర్ గారు ఇట్ వాస్ గుడ్ లుకింగ్, అంటే చాలా చూసే స్క్రీన్ మీద. బట్ ఎందుకో కొంచెం చాలా స్టిఫ్గా ఉన్నట్టేమో అనిపించారు నాకు సినిమాలో. బట్ అదర్వైజ్ ఇంక అంతే అండి. ఇంకా సినిమాలో ఏదన్నా నీకు నచ్చిందారా అంటే రాజశేఖర్ గారి షర్ట్స్ కొన్ని బాగున్నాయి అంతే. ఇంకా అంతకు మించి ఇంకోటి బాధ వేస్తుందండి. అంటే శర్వానంద్ గారు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఇదంతా చేస్తారు. ఏజెంట్ సినిమా, లైగర్ సినిమా, ఇలాంటి సినిమాలు ఏంటంటే ఒరే మీరు ఇంత కష్టపడిపోతున్నారు హీరోలు, అక్కడ స్టఫ్ లేదురా బాబు, అది మీకు తెలియదా, చూడరా, అది ఇంకా ఓవరాల్ ప్రోడక్ట్ అదా. బట్ ఓకే, ఇట్స్ ఓకే. నాకు ఎక్కలేదో జనానికి ఎక్కిద్దాం, వీ కెన్ ఎవర్ నో. మీకే అనిపించింది కింద, అరే బైకర్ ఇస్ ద బైకర్ ఆఫ్ ద F1 ఆఫ్ ద ఫోర్సెస్ ఫెరారీ ఆఫ్ ద టాలీవుడ్ అంటారా, లేదు ఇది ఒక జెర్సీ లాగా ట్రై చేస్తూ కుడెంట్ లివ్ అప్ టు ద ఇది అంటారా? నాకైతే రెండోదే అనిపిస్తుంది. చూసిన బాగా పిచ్చి టిక్స్ కాదు మళ్ళీ వచ్చారు. థ్యాంక్ యూ.